గతంలో 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, ఇంకా 9th క్లాస్ లోపల ఉండబడినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ కంటెంట్ సంబంధించినటువంటి అంశాలను మనం చూస్తున్నాము. అందులో భాగంగా 8th క్లాస్లో నేలబొగ్గు మరియు పెట్రోలియం అనే ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. నేలబొగ్గు మరియు పెట్రోలియం, కోల్ అండ్ పెట్రోలియం అనే యూనిట్ మనం చూడబోతున్నాము. అయితే దీన్ని ముందు చూడబోయేటప్పుడు దాంట్లోపల వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలు ఏంటంటే వాటి గురించి మనము చూసినట్లయితే సులభంగా ఆ చాప్టర్ను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సహజమైనటువంటి వనరులు ఏంటి, తర్వాత పదార్థము అంటే ఏంటి, పదార్థం యొక్క శాస్త్రాన్ని గురించి తెలుసుకోవటం, అలాగనే తరిగిపోయే శక్తి వనరులు, ఏ ఏ వనరులు తరిగిపోతుంటాయి. ఉదాహరణకు పెట్రోలియం, డీజిల్ లాంటి పదార్థాలు తరిగిపోతున్నాయి. తరిగిపోయే శక్తి వనరులు ఏంటి, తరిగిపోయినటువంటి శక్తి వనరులు ఏంటి, పెట్రోలియము అంటే ఏంటి, న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి, ఆ తర్వాత నేలబొగ్గు, కోక్ అలాంటి పదములు, దానితో పాటుగా ఈ చాప్టర్లో స్వేదనము, ఆంశిక స్వేదనము, ఉష్ణ విశ్లేషణము, శిలాజ ఇంధనాలు, శిలాజ ఘనస్థితి లోపల ఉండబడే ఇంధనాలు, శిలాజ ద్రవస్థితి లోపల ఉండబడే ఇంధనాలు, శిలాజ వాయుస్థితి లోపల ఉండబడే ఇంధనాలు, తర్వాత సంపీడిత సహజ వాయువు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి, కోక్ లాంటి పదముల గురించి మనము చదవబోతున్నాము. అయితే ఇక్కడ ఈ చాప్టర్ పైన పూర్తి పట్టు మనకు దొరకాలి అంటే ఫస్ట్ సాధారణంగా మీరు ఒకసారి గమనించండి. నేలబొగ్గు తరిగే వనరుల కిందికి మనం తీసుకోవచ్చును. నేలబొగ్గు అనే పదార్థాన్ని తీసుకొని మీరు ఉష్ణ విశ్లేషణము లేదా స్వేదన ప్రక్రియలకు గనక గురి చేసినట్లయితే ముఖ్యంగా 3 రకాల పదార్థాలు ఏర్పడుతుంటాయండి. అందులో నెంబర్ 1 కోల్ తార్, నెంబర్ 2 కోల్ గ్యాస్, నెంబర్ 3 కోక్. గుర్తుంచుకోండి, కోల్ తార్, కోల్ గ్యాస్, కోక్ లాంటి 3 పదార్థాలు ఏర్పడుతుంటుంటాయి. అయితే ఇందులో మొదటగా మీరు కోల్ తార్ను తీసుకోండి. నేలబొగ్గును స్వేదన ప్రక్రియకు గురి చేసినప్పుడు ఒక చిక్కటి ద్రవ పదార్థమైనటువంటి దుర్వాసన కలిగినటువంటి పదార్థం ఏర్పడుతుంది. దానినే కోల్ తార్ అంటారు. ఇది ప్రధానంగా రోడ్లను వేయడానికి ఉపయోగిస్తారండి. ప్రధానంగా కోల్ తార్ను తార్ రోడ్లు అంటాం చూడండి, మీ అందరికీ తెలిసిందే, రోడ్లను వేయటానికి ఉపయోగిస్తారు. అయితే దీని నుంచి అంటే కోల్ తార్ నుంచి ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఉన్నవి. ఈ అనేక రకాల ఉపయోగాలను ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉదాహరణకు మనము లింకేజ్ మెథడ్ ద్వారా, లింకేజ్ పద్ధతి ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఊహించండి, ఒక్క నిమిషము, రోడ్డు పక్కన మనము, ఎందుకంటే తార్ రోడ్డుతో తయారైంది మీకు కోల్ తార్తోని అని తెలిసింది, తార్ రోడ్డు పైన ఒక ఇల్లు కట్టినట్టుగా ఊహించండి. ఊహించటము అనేది మన ఉద్దేశం ఏంటంటే ఆ పదాలను గుర్తుపెట్టుకోవటం కోసమే. ఇల్లు కట్టినట్టుగా ఊహించి ఇంట్లోపలికి వెళ్ళేటప్పుడు తలుపులు లేదా డోర్స్ వస్తాయి. డోర్స్కు రంగులు వేస్తారండి, అంటే రంగులను తయారు చేయటంలో ఉపయోగపడుతుంది. నెంబర్ 1 లింక్ గుర్తుపెట్టుకోండి. డోర్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఫ్రిడ్జ్ మీద ఏవైనా మందుల బాక్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మందుల బాక్స్ మనము యూజ్ చేస్తుంటుంటాము. అయితే మందుల తయారీ లోపల ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెంపుల్ రూమ్ లోపలికి వెళ్ళండి. సువాసనను ఇచ్చే పదార్థములను, అంటే సువాసన ఇచ్చే పదార్థాలు మనము టెంపుల్ రూమ్లో ఉన్నట్టుగా, అంటే పూజ గదిలో ఉన్నట్టుగా ఊహిస్తే సువాసన ఇచ్చే పదార్థాలను తయారు చేయటంలోనూ, అదేవిధంగా ఇంటి పైకప్పులను, అదే ఇల్లు మీద పైకప్పు ఉన్నట్టుగా పైకప్పును తయారు చేయడానికి ఉపయోగిస్తుంటుంటారు. అదేవిధంగా నెక్స్ట్ కృత్రిమ పదార్థాల తయారీతో పాటుగా ప్రేలుడు పదార్థాలను, అంటే ఆ ఇల్లును ఎవరో ఏదో బాంబు పెట్టి పేలినట్టుగా ఊహించినట్లయితే పేలుడు పదార్థాల తయారీ లోపల కూడా ఉపయోగిస్తున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ నేలబొగ్గును స్వేదనం చేయటం వల్ల ఏర్పడినటువంటి మొదటి కోల్ తారును
తార్ రోడ్డు వేయటంలో నిర్మాణం లోపల ఉపయోగపడుతుందన్న విషయం మనకు అర్థమైపోయింది. అదేవిధంగా మనం గుర్తుంచుకోవటం కోసం ఇప్పుడే తార్ రోడ్డు మీద ఒక ఇల్లు కట్టినట్టుగా ఊహించాము. ఆ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు డోర్స్కి ఉండబడే రంగులు, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ మీద ఉండబడే మందులు, తర్వాత పూజ గది లోపలికి పోయినట్లయితే సువాసన ఇచ్చే పదార్థాలు, అదేవిధంగా ఇంటి యొక్క పైకప్పును తయారు చేయటం లోపల ఈ కోల్తారు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇల్లును ఎవరో పేల్చి వేసినట్టుగా ఊహించండి. చివరికి ఆ రోడ్డు మీద ఉండబడినటువంటి ఇల్లును పేల్చి వేసినట్లుగా ఊహిస్తే అప్పుడు ప్రేలుడు పదార్థాల తయారీలోనూ కృత్రిమ పదార్థాల తయారీ లోపల ఉపయోగపడుతుందని ఈ విధంగా జస్ట్ లింకేజ్ అనే పద్ధతి ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లోకి పోతుంటే రంగులు, అదేవిధంగా మందులు, అదేవిధంగా పూజ గది లోపల ఉండే సువాసన ఇచ్చే పదార్థాలు, పైకప్పు అంటే ఇంటి యొక్క పైకప్పు, పేలుడు పదార్థాలు, కృత్రిమ పదార్థాల తయారీ లోపల లింక్ అనేది ఏర్పడింది. కాబట్టి వీఆర్ ఏబుల్ టు రిమెంబర్ దట్. సింపుల్గా అర్థం చేసుకోవటానికి చూడండి, ఎందుకంటే ఇది కఠినంగా ఫీల్ అవుతుంటుంటారు. వాస్తవానికి ఇందులో ఏమాత్రం కఠినత్వం లేదు. సింపుల్గా అర్థం చేసుకునే విధానం లోపల మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా నేల బొగ్గును స్వేదనం చేసినప్పుడు రెండవ పదార్థమైనటువంటి కోల్తార్తో పాటుగా కోక్ అనే పదార్థం ఏర్పడుతుందండి. ఈ కోక్ అనే పదార్థము లోహ నిష్కర్షణ శాస్త్రంలో ఉపయోగపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కోక్ అనేది లోహ నిష్కర్షణలో ఉపయోగపడుతుంది. నెంబర్ 2, స్టీల్ తయారీలో. స్టీల్ మీకు తెలుసు, ఐరన్ ప్లస్ కార్బన్, ఆ రెండింటి యొక్క కలయికను స్టీల్ అంటారు. స్టీల్ తయారీ లోపల కార్బన్ అనేది ఇక్కడ కోక్ అండి. కాబట్టి స్టీల్ తయారీ లోపల ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే పరిశ్రమలలో ఇంధనంగా కూడా ఉపయోగపడుతుందండి ఈ కోకు. పరిశ్రమలలో ఇంధనంగా నెంబర్ 1. నెంబర్ 2, రెండవది స్టీల్ తయారు చేయటంలో ఐరన్ ప్లస్ కార్బన్ అంటే కోక్. తర్వాత మూడవది లోహ సంగ్రహణ శాస్త్రంలో ఉపయోగపడుతుందండి. లోహాలను నిష్కర్షణ చేయటంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మూడవది ఒక గ్యాస్ లాంటి పదార్థం ఏర్పడుతుంది. దాన్ని కోల్ గ్యాస్ అంటామండి. కోల్ గ్యాస్ ముఖ్యంగా పరిశ్రమలలో ఇంధనంగా ఉపయోగిస్తుంటుంటారు. పరిశ్రమల లోపల కోల్ గ్యాస్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ విధంగా ఇక్కడ మొట్టమొదట నేల బొగ్గును తీసుకున్నట్లయితే నేల బొగ్గు నుంచి వస్తున్నటువంటి వివిధ రకాల పదార్థాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, వాటి యొక్క ఉపయోగాలను కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినట్లయితే సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు నేల బొగ్గు మరియు పెట్రోలియం అనే చాప్టర్ను మీరు గమనించినట్లయితే మీరు మొట్టమొదటి పాయింట్ను చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. పురాతన కాలంలో పచ్చడి నిల్వ ఉంచటం కోసము మట్టి లేదా పింగాణి జాడీలను వాడేవారండి. ప్రస్తుతం మాత్రం ప్లాస్టిక్ జాడీలను వాడుతున్నారు. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే, నాణ్యత కోసము, తక్కువ ఖర్చుతోని ఎక్కువ బెనిఫిట్ ఉండటం కోసము మనము ఈ జాడీలను ప్లాస్టిక్ పదార్థాలతో తయారైనటువంటి వాటిని మనం ఉపయోగిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ప్లాస్టిక్ మెటీరియల్ను అంటే పచ్చళ్ళ నిల్వ ఉంచడానికి మనము ప్లాస్టిక్ని ఎందుకు ఉపయోగిస్తున్నారో మొదటి పాయింట్ చూడండి. తేలికగా ఉంటాయి, ఖర్చు తక్కువగా వస్తుంది, మన్నిక ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కింద పడిపోయినాయి అనుకునే అన్ఫార్చునేట్లీ ఏదైనా దురదృష్టవశాత్తు ఏమైనా కింద పడిపోతే ఆ ప్లాస్టిక్తో తయారైనటువంటివి పగలకుండా ఉంటాయి. కాబట్టి మనము ఎక్కువగా పచ్చలను నిల్వ ఉంచడానికి ఈ మధ్య కాలం లోపల మనం ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేయనటువంటి వాటిని ఉపయోగిస్తున్నాము. అయితే నేలబొగ్గు అనేది మీ అందరికీ తెలిసిందే. నేలబొగ్గు అనేది భూమి లోపల ఏర్పడుతున్నటువంటిది నేలబొగ్గు అనే పదార్థము. అదేవిధంగా భూమి లోపల కొన్ని వేల మీటర్ల లోతున రాతి బండల కింద, రాతి కొండల కింద ఒక నదిలాగా ప్రవహిస్తున్నటువంటి పెట్రోలియం సరస్సులు ఉంటాయి. ఆ పెట్రోలియం సరస్సుల నుంచి అంటే రాతి బండల కింద నుంచి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని రాతి నూనె అని కూడా అంటారండి. రాతి నూనె అన్నా పెట్రోలియం అన్నా ఒకటే. కానీ ఈ ప్రవహిస్తున్నటువంటి పెట్రోలియం నదుల మాదిరిగా భూమి కింద ప్రవహిస్తున్నటువంటి పెట్రోలియం యొక్క పై భాగంలో ఒక రకమైనటువంటి వాయువు చేత కప్పబడి ఉంటుంది. దానినే న్యాచురల్ గ్యాస్ లేదా సహజ వాయువు అంటారు. ఈ పెట్రోలియం పై భాగంలో ఏ వాయువు అయితే కప్పబడి ఉంటుందో దాన్ని సహజ వాయువు అంటారు. ఇది హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమము. గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోపల
అడిగినటువంటి బిట్ అండి. ఇది ఓవరాల్గా మనకు కాన్సెప్ట్ ఏర్పాటు చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ వివిధ అవసరాల కోసం మనం వాడే పరికరాలను, పదార్థములను గుర్తించటం అనేది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పట్టిక లోపల గమనించండి. సందర్భము పరికరము ఏ 30 నుంచి 40 సంవత్సరాల క్రితం వాడినటువంటి పరికరము, పదార్థము అనేది బిలోను, ప్రస్తుతం వాడుతున్నటువంటి పదార్థము సిలోను ఉన్నది. ఒక్కసారి పట్టికను మీరు గమనించాలి. మెల్లగా ప్రశాంతంగా ఒక్కొక్క పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. పచ్చళ్ళు నిలువ చేసే జాడి చూడండి, 30 నుంచి 40 సంవత్సరాల క్రితం వాడినటువంటి పరికరము పింగాణి జాడీలలో వాడారండి. మీ అందరికీ తెలుసు, పింగాణి పాత్రలలో వాడటం జరిగినది 30 నుంచి 40 సంవత్సరాల క్రితం పచ్చళ్ళను నిల్వ చేయడానికి. ప్రస్తుతం వాడుతున్నటువంటిది ఏంటిదో గమనించండి స్క్రీన్ మీద, పింగాణి మరియు ప్లాస్టిక్ జాడీలను. ఇప్పటికీ పింగాణి పాత్రలను వాడుతున్నారు, ప్లాస్టిక్ జాడీలను కూడా వాడుతున్నారండి. అదేవిధంగా రెండవ దాన్ని మీరు గమనించండి. ప్రయాణ సమయం లోపల ఆహార పదార్థాల ప్యాకింగ్ కోసము ఏవేవి వాడుతున్నారు. 30 నుంచి 40 ఏళ్ల క్రితం మాత్రము ప్రయాణం ఎవరైతే చేస్తారో వాళ్ళు విస్తారాకులు లేదా అరిటాకులలో పెట్టుకొని వెళ్ళేవారండి. విస్తారాకులు లేదా అరిటాకులలో. ప్రస్తుతం మాత్రం ప్లాస్టిక్ మెటీరియల్లో, ప్లాస్టిక్ డబ్బాలలో ఆ ఆహార పదార్థాలను మనం తీసుకొని వెళుతున్నాము. అదేవిధంగా ఇంట్లో వాడే నీటి పైపులు ఒకప్పుడు 30 నుంచి 40 సంవత్సరాల క్రితం అయితే లోహపు పైపులు, ముఖ్యంగా ఇనుము యొక్క పైపులను వాడేవారు. ప్రస్తుతం మాత్రము పీవీసీ లేదా రబ్బర్ లేదా ప్లాస్టిక్ పైపులను. పీవీసీ మీ అందరూ తెలిసిందే, పాలీవినైల్ క్లోరైడ్ లేదా రబ్బర్ పైపులు లేదా ప్లాస్టిక్ పైపులను ప్రస్తుతం వాడుతున్నాము. అదేవిధంగా దువ్వెనలను తీసుకొని చూడండి. దువ్వెనలను కనుక తీసుకొని చూసినట్లయితే చెక్క దువ్వెనలు వాడారండి. 30 నుంచి 40 సంవత్సరాల క్రితం చెక్కతో తయారు చేసినటువంటి దువ్వెనలను వాడేవాళ్ళు. ప్రస్తుతం అయితే ప్లాస్టిక్ దువ్వెనలను వాడుతూ ఉన్నారు. అదేవిధంగా వంట సామాగ్రిని చూడండి. వంట సామాగ్రి కోసం ఏ వాటిని వాడేవారంటే రాగి పాత్రలతో వాడేవారండి. మట్టి పాత్రలు, రాగి పాత్రలు, మట్టి పాత్రలతో వాడేవారు. మీ అందరికీ తెలుసు, మట్టి పాత్రల్లో కూరలను, అన్నం కనుక తయారు చేసినట్లయితే ఎంత టేస్టీగా ఉంటుందండి. ఇటీవల కాలం లోపల ఈ ప్రతి ఒక్కరు కూడా కొన్ని షుగర్ లాంటి, బీపీ లాంటి డిసీజెస్ రాకుండా ఉండటానికి కూడా ఈ మట్టి పాత్ర లోపల ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే బాగుంటుందన్నటువంటి వార్తలు ఈ వెలుగు లోపలికి వస్తున్నాయి. కాబట్టి వీలు పడినట్లయితే మనం మట్టి పాత్ర లోపల ఆహార పదార్థాలను ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ తర్వాత ప్రస్తుతం చూడండి, ఈ ఏ పాత్రలు వాడుతున్నారంటే స్టీల్ పాత్రలను ఎక్కువగా వాడుతున్నారండి. స్టీల్ పాత్రలను వాడటం వల్ల వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు మన ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సాధ్యమైనంత వరకు మనము మట్టి పాత్రలలో మన ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటే బాగుంటుంది. మీకు తెలుసు, మన పురాతన కాలం లోపల 40, 50, 60 సంవత్సరాల క్రితం మానవుని యొక్క వయసు 70, 80, 90, 100 సంవత్సరాల వరకు బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వయసు చాలా పడిపోయిన విషయం మీకు తెలిసినటువంటిది. కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యం కావచ్చు, మనం ఉపయోగిస్తున్నటువంటి పాత్రల యొక్క పాత్ర కూడా మన జీవన ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా రైలు ఇంజన్లో వాడే ఇంధనం ఏంటంటే బొగ్గు వాడారండి 30 నుంచి 40 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం మాత్రము డీజిల్ మరియు విద్యుత్ శక్తిని వాడుతున్నారు. డీజిల్తో తయారై ఇంధనాన్ని, అదేవిధంగా విద్యుత్ శక్తితో నడిచే రైళ్లను మనము చూస్తూ ఉన్నాము. తర్వాత బట్టల రవాణా కోసం ఉపయోగించే సామాను ట్రంక్ పెట్టెలలో వాడేవారండి. బట్టల రవాణా కోసం ఉపయోగించే సామాను దేనికోసం వాడారంటే 30-40 ఏళ్ల క్రితము ట్రంక్ పెట్టెలు, ఇనుప లోహాలతో మీ అందరికీ తెలిసిందే. హాస్టల్లో పిల్లలు మనము పోయేటప్పుడు మీరు గమనించండి, ట్రంక్ పెట్టెలలో పెట్టుకొని సామాన్లను తీసుకుపోతుంటుంటారు. అదేవిధంగా ప్రస్తుతమైనట్లయితే సూట్ కేసులు, బ్యాగులలో వాడుతున్నారండి. ప్లాస్టిక్తో తయారైనటువంటి లేదా ఒక స్పెషల్ క్లాత్తో తయారైనటువంటి, నైలాన్ లాంటి క్లాత్తో తయారైనటువంటి బ్యాగులు మరియు సూట్ కేసులను కూడా వాడుతున్నాము. నీటిని నిల్వ ఉంచడం కోసం ఒకప్పుడు మాత్రం లోహపు బకెట్లు లాంటి పరికరాలను వాడితే ప్రస్తుతం మాత్రము ప్లాస్టిక్ బకెట్లు, మూతలు వాటిని మనం ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా నీటిని నిల్వ చేయటానికి ఉపయోగించేవి ఏంటంటే
ఒకప్పుడు మాత్రం కుండలలో బాగా వాడేవారండి. కుండలు, గాబులలో, గాబులు అనేవి అంటే అది కూడా మట్టితో తయారు చేసినవే. కుండలు, గాబులు, సిమెంట్ గాబులు అటువంటి వాటిలో సిమెంట్ తొట్లు, ఇప్పుడు ప్రస్తుతం తొట్లు అని కూడా పిలుస్తున్నాము, వాటిలో నిల్వ ఉంచేవాళ్ళు. కానీ ప్రస్తుతం మాత్రము ప్లాస్టిక్ మెటీరియల్లో ఉపయోగించినటువంటి తయారు చేసినటువంటి పాత్ర లోపల నీటిని నిల్వ ఉంచుతున్నాము. కాబట్టి మనము ఒకప్పుడు ఏ పదార్థాలతో తయారైనవి, ఇప్పుడు ఏ పదార్థాలతో తయారవుతున్నవి అనే దాన్ని ఆ డిఫరెన్స్ను మనము గమనించాలి. ఎందుకంటే డిఎస్సి లోపల ఎక్కడి నుంచి ప్రశ్న ఏ విధంగా అడుగుతాడో తెలియదు. కాబట్టి కంటెంట్ మీద పూర్తి పటుత్వాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఏ విధంగా క్వశ్చన్ వేసినా మనము అనాలసిస్ చేసుకొని ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిర్మాణ సామాగ్రి కోసం అయినట్లయితే ముఖ్యంగా నిర్మాణ సామాగ్రికి దేన్ని వాడతారంటే బంకమట్టి మరియు ఇటుకలను వాడతారు. ప్రస్తుతం అయితే సిమెంట్ మరియు కాంక్రీట్ వాడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సిమెంట్, కాంక్రీట్తో పూర్తిగా నిర్మాణాలను జరుపుతున్నాము. అయితే ఆభరణాల తయారీ లోపల మాత్రం బంగారము, రాగి, వెండిను మనము 30 నుంచి 40 సంవత్సరాల కాలంలో బాగా వాడామండి. ప్రస్తుతం మాత్రం డైమండ్స్ లాంటి గోల్డ్ కూడా ఉపయోగించినప్పటికీ కూడా డైమండ్స్తో నెక్లెస్లు, డైమండ్స్తో అనేక రకాల ఆభరణంలో తయారు చేసుకుంటున్నాము. ఇక అదేవిధంగా గృహ ఉపకరణాల్లో చూసినట్లయితే కుర్చీలు, మంచాలు లాంటివి కనుక మీరు గమనించి చూడండి, కలపతో తయారు చేసినటువంటి కుర్చీలు, మంచాలు ఉండేది. అంటే కర్రతో తయారు చేసినటువంటి కుర్చీలు, మంచాలు ఏర్పడేవి. కానీ ప్రస్తుతం మాత్రం ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ యూ కెన్ టేక్ ద ఎనీ వన్ ఆఫ్ ద మెటీరియల్. మీరు మన ఇంట్లో వాడుతున్నటువంటి ఏవైనా తీసుకొని చూడండి, సాధారణంగా ప్లాస్టిక్ కుర్చీలే, ప్లాస్టిక్తో తయారైనటువంటివి మాత్రమే ఉన్నవి. కాబట్టి ఈ పట్టిక ద్వారా మీకు ఒక అవగాహనకు వచ్చేస్తారు. 30 నుంచి 40 సంవత్సరాల క్రితం ఏ పదార్థాలు ఏ వాటితో నిర్మితమై ఉన్నాయి, ప్రస్తుతం వాడుతున్నటువంటి పదార్థాలు వేటితో తయారవుతున్నా అన్న విషయం మీకు స్పష్టంగా అర్థమవుతున్నది. దాదాపుగా 100 సంవత్సరాల క్రితము ఇనుము, వెండి, బంగారము మొదలగు వాటిని ఉపయోగించారండి. 100 సంవత్సరాలు దాదాపుగా రమారమి సుమారుగా మనం తీసుకుంటే 100 years బ్యాక్ తీసుకుంటే ఇనుము, వెండి, బంగారము మొదలైన వాటిని ఉపయోగించేవాళ్ళు. అయితే ఇక్కడ పదార్థ శాస్త్రం అనే ఒక పదం ఉన్నదండి. మీరు ఐఐటి, ఎన్ఐటీలలో కూడా మెటీరియల్ సైన్స్ గురించి, ఇప్పుడు మెటీరియల్ సైన్స్ బాగా డెవలప్ అవుతున్నది, బాగా. ఎందుకంటే మెటీరియల్ సైన్స్ మీద ఎంత మనకు అవగాహన ఎక్కువగా ఉంటే మన డెవలప్మెంట్ కూడా అంత బాగుంటుంది. కాబట్టి పదార్థముల గురించి తెలియచేసే దాన్ని మెటీరియల్ సైన్స్ అంటారండి, లేదా పదార్థ శాస్త్రము అంటారు. అది జనరల్గా హై స్కూల్ లెవెల్లో వీటి గురించి, పదార్థాన్ని గురించి కొంతవరకు వివరిస్తున్నప్పటికీ హయ్యర్ లెవెల్లో మనం ఐఐటి, ఎన్ఐటీలలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాటిలలో ఒక స్పెషల్ కోర్సెస్ ఉన్నవి. అందులో భాగంగా ఈ మెటీరియల్ సైన్స్ గురించి మనము బాగా చదువుతూ ఉన్నాము. మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు, చెట్ల నుండి కలప వస్తుంది అండి, చెట్ల నుండి కలప వస్తుంది. కానీ రాగి, ఇనుము వంటి లోహాలు మాత్రము వాటి ధాతువుల నుండి సంగ్రహిస్తారు. ఇప్పుడు చెట్ల నుండి కలప వచ్చినట్టుగానే మూలకాలు లేదా లోహాలు అనేవి వాటి ధాతువుల నుండి ఏర్పడతాయండి. ధాతువు అనేది ఒక సమ్మేళన స్థితి లోపల ఉండబడినది. కాబట్టి ధాతువు అనే పదము లోహ సంగ్రహణ శాస్త్రంలో స్పష్టంగా మనం చూస్తాము. దాని గురించి మనం వరి కావాల్సినటువంటి అవసరం లేదు. అయితే నీరు, గాలి వంటివి పదార్థ వనరులుగానే కాకుండా శక్తి వనరులుగా ఉన్నవి. చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నీరు, గాలి వంటివి సహజమైనటువంటి వనరులు. ఈ పదార్థ వనరులు మామూలుగా పదార్థ వనరులుగానే కాకుండా శక్తి వనరులుగా కూడా మనకు ఉపయోగపడుతున్నవి. ప్లాస్టిక్లు సాధారణంగా మీ అందరికీ తెలుసు పెట్రో రసాయనాల నుండి ఉత్పత్తి అయినటువంటి అండి. ప్లాస్టిక్లన్నీ కూడా పెట్రో రసాయనాల నుంచి తయారు చేస్తున్నారు. సహజ వనరులను కనుక తీసుకున్నట్లయితే ఏంటంటే ఇవి సహజమైనటువంటి వనరులు. సహజమైనటువంటి వనరులు అంటే మనం ఏర్పాటు చేసినటువంటివి కాదు, ఆల్రెడీ క్రియేటెడ్ బై గాడ్, లేదా ఈ భూమి పుట్టుకతో వచ్చినటువంటివి. నేల, నీరు, గాలి, పెట్రోల్ లాంటివి మొత్తము కూడా ఈ సహజమైనటువంటి వనరులు. మనము ఎవరో మానవుడు తయారు చేసినటువంటివి కాదు, భూమిలో ప్రకృతిగా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటివి. కాబట్టి వీటిని సహజమైనటువంటి వనరులు అంటాము. ప్రశ్న ఎలా అడుగుతుండొచ్చు అంటే ఈ క్రింది వాళ్ళలో సహజమైన వనరు కానిది ఏది అని అడగవచ్చు డిఎస్సిలో. నేల, నీరు, గాలి,
పీవీసీ అన్నారు అనుకోండి, పాలీవినైల్ క్లోరైడ్. పీవీసీ అనేది ప్లాస్టిక్ మెటీరియల్, అది మనతో తయారు చేయబడినది. ఈ క్రింది వాళ్ళలో సహజ వనరు అయినది ఏది, ఈ క్రింది వాళ్ళలో సహజ వనరు కానిది ఏది, అలా ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్న ఏ రూపంలో అడగడానికి అవకాశం ఉంటుందో చూడండి. మీరు డిఎస్సి లోపల మనము సబ్జెక్ట్ని కనుక సరళంగా చూస్తూ పోయినట్లయితే సులభంగా చేయొచ్చండి. డిఎస్సిలో చేయాలంటే కెమిస్ట్రీలో ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ దట్టు కెమిస్ట్రీ భాగాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి, ప్రతి రాస్తున్నటువంటి అభ్యర్థికి 1 నుంచి 30 మూలకాల యొక్క పరమాణు సంఖ్యలు, వాటి యొక్క పరమాణు భారాలు, వాటి ఎలక్ట్రాన్ విన్యాసాలు పూర్తిగా తెలిసి ఉండాలండి. అట్లీస్ట్ 1 నుండి 30 వరకు బాగా గుర్తుంచుకోండి. తప్పకుండా మనం సక్సెస్ కావాలంటే వాటి యొక్క పరమాణు సంఖ్యలు, వాటి యొక్క పరమాణు భారాలు, అంటే హైడ్రోజన్ నుంచి జింక్ వరకు పరమాణు సంఖ్యలు, పరమాణు భారాలు, వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు, వాటితో పాటుగా గ్రూపులు, ఏ గ్రూపులలో ఏ మూలకాలను, ఉదాహరణకు ఫస్ట్ ఏ గ్రూప్ తీసుకుంటే లీథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల యొక్క ఆక్సీకరణ సంఖ్యలు +1 +2. సెకండ్ ఏ గ్రూప్, ఆ విధంగా వాటి ఆక్సీకరణ సంఖ్యల మీద మనకు అవగాహన కనుక ఉన్నట్లయితే కెమిస్ట్రీ నుంచి సులభంగా వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రశ్నలు మనం హాయిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. పదార్థాలకు మూల ఆధారాలు ఉంటాయి. ఏదైనా పదార్థం ఉందంటే దానికి ఏదో ఒక ఆధారం ఉంటుంది, దాన్నే మూలాధారము అంటారు. కొన్ని ఉదాహరణ మన టెక్స్ట్ నుంచి ఇచ్చినటువంటివి చూద్దాం. పదార్థానికి ఉదాహరణ ఏంటి, అది ఎలా లభ్యమవుతుంది? గాజు అనేది చూడండి, గాజు అనేది ఎలా ఏర్పడుతుంది? ఇసుకకు ఇతర పదార్థాలతో కరిగించి క్రమంగా చల్లార్చడం వల్ల గాజు అనేది ఏర్పడుతుందండి. మన టెక్స్ట్ బుక్ ప్రకారం చూడండి, బంకమట్టి. బంకమట్టి ఎలా ఏర్పడుతుంది చూడండి, కెలినైట్స్ అనే ఖనిజమును నీటిలో కలపటం వల్ల బంకమట్టి ఏర్పడుతుందండి. కెలినైట్ అనే ఖనిజము నీటిలో కరగటం వల్ల బంకమట్టి ఏర్పడుతుంది. కలప అనేది ఎట్లా వస్తుంది మీకు చెప్పండి? ఎండినటువంటి చెట్ల వలన వస్తుంది, మనం సులభంగా ఊహించవచ్చు. ప్లాస్టిక్లు మాత్రం మీ అందరికీ తెలిసిందే పెట్రో రసాయనాల నుంచి. పెట్రో రసాయనాలు అంటే ఏంటి అనేది మనం స్పష్టంగా మనం చూడబోతున్నాము ఈ చాప్టర్లో. ప్లాస్టిక్లు అనేవి పెట్రో రసాయనాల నుంచి తయారు చేయబడ్డవండి. లోహాలు అనేవి వాటి యొక్క ధాతువుల నుంచి ఏర్పడతాయి. వాటి యొక్క ధాతువు నుంచి, ఉదాహరణకు అల్యూమినియం యొక్క ధాతువు ఏంటిదంటే మనము ఉదాహరణ బాక్సైట్ లాంటివి తీసుకోవచ్చండి. ధాతువు బాక్సైట్, కోరండం, గిప్సైట్ లాంటివి అల్యూమినియం యొక్క ధాతువులుగా మనము తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే పదార్థం ఏంటిది, అది దేంతో తయారవుతుంది? ఉదాహరణకు లోహాలు అనేవి ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయంటే వాటి ధాతువుల నుంచి, ప్లాస్టిక్లు అనేది పెట్రో రసాయనాల నుంచి, కలప అనేది ఎండిన చెట్ల నుంచి, బంకమట్టి అనేది కెలినైట్. ఇక్కడ వర్డ్ చూడండి, కెలినైట్ ఖనిజమును నీటిలో కరిగించటం వల్ల. రేపు అడగొచ్చు క్వశ్చన్, బంకమట్టి అన్నది దేన్ని నీటి లోపల ఏ ఖనిజమును నీటి లోపల కరిగించటం వల్ల మనకు ఏర్పడుతుంది? అట్లా అదేవిధంగా గాజు అనేది వేడితో నిర్మితమవుతుంది అనే విధంగా అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఇవ్వబడినటువంటి పట్టికను మీరు గమనిస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. పవనాలు కూడా ఒక ముఖ్యమైనటువంటి సహజమైనటువంటి వనరు అండి. పవనాలు కూడా ఒక ముఖ్యమైనటువంటి సహజమైనటువంటి వనరు. పవన శక్తితోనే కొన్ని వేల సంవత్సరాల నుండి, బాగా గమనించండి, ఇక్కడ బిట్ అడగడానికి స్కోప్ ఉన్నది. పవన శక్తితోని కొన్ని వేల సంవత్సరాల నుండి పడవలు, ఓడలు నడుస్తున్నాయి. రేపు అడగొచ్చు, కొన్ని వేల సంవత్సరాల క్రితము ఏ వెహికల్స్ను ఉపయోగించారు అంటే పడవలు, ఓడలు అని మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా పవన శక్తిని దేనిలో ఉపయోగిస్తారు అనే దాన్ని కనుక మనం ఆలోచిస్తే, నెంబర్ 1 చూడండి, ఉప్పు తయారు చేసేటప్పుడు మీ అందరూ తెలుసు, సముద్రపు నీటికి ఉప్పుగా ఉండటానికి కారణం ఏంటంటే సోడియం క్లోరైడ్ సుమారుగా 2.8% వరకు కరిగి ఉంటుంది. కాబట్టి ఆ ఉప్పు నీటిని మనము బయటికి తీసి మామూలుగా బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా నీటిని బయటికి పంపి దాంట్లో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ను మనము మడుల లోపల ఉప్పును తయారు చేస్తుంటాము. అయితే ఇక్కడ పవన శక్తి అనేది పరోక్షంగా ఎలా ఉపయోగపడుతుందంటే, నెంబర్ 1, ఉప్పు తయారీలో సముద్రపు నీటిని పైకి పంపు చేయడానికి ఉపయోగిస్తారండి. ఉప్పు తయారు చేసేటప్పుడు సముద్రం లోపల ఉండబడిన నీటిని పైకి పంపు చేయడానికి ఈ పవన శక్తిని వాడుతున్నారు. అదేవిధంగా మొక్కజొన్న పిండిని చూడండి, మొక్కజొన్నలను పిండిగా మార్చడానికి కూడా ఈ పవన శక్తిని వాడుతున్నారు. 2 రకాలుగా ఈ పవన శక్తిని, సముద్రపు నీటిని బయటికి తీయటానికి, మొక్కజొన్నలను పిండిగా మార్చటం లోపల ఉపయోగపడుతుందండి. అంటే సహజంగా
ఏర్పడినటువంటి వనరు మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి రేపు అడగొచ్చు పవన శక్తిని ఈ క్రింది వాటిలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ, బి, సి, డి, ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. తరిగిపోనటువంటి శక్తి వనరులు, తరిగిపోయే శక్తి వనరులు. తరిగిపోని శక్తి వనరులేమో గాలి మరియు నీరు, తరిగిపోయే శక్తి వనరులకేమో ఉదాహరణ మీరు స్క్రీన్ మీద గమనించండి, నీలబొగ్గు మరియు పెట్రోలియం. చూడండి, నీలబొగ్గు పెట్రోలియం అనగానే నాకు గుర్తుకొస్తుంది మన తాతలు ముత్తాతల కాలంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా భూకంపాలు లేదా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులకు భూమి లోపల కప్పబడినప్పుడు మన శరీరం లోపల ఉండబడినటువంటి ఎముకలన్నీ కూడా లేదా వృక్షాల లోపల ఉండబడినటువంటి కర్ర లాంటి భాగము కూడా అధిక ఉష్ణోగ్రత పీడనాలకు లోనై కార్బనైజేషన్ అనే ప్రక్రియకు లోనై, గమనించండి, కార్బనైజేషన్ అనే ప్రక్రియకు లోనై మన శరీరాల లోపల ఉండబడినటువంటి ఎముకలు లేదా వృక్షాల లోపల ఉండబడినటువంటి కర్ర భాగం మొత్తం కూడా నీలబొగ్గుగా మారుతున్నదండి. అయితే మనం ఈ నీలబొగ్గు ఎక్కడి నుంచో వచ్చిందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన తాత ముత్తాతల యొక్క ఎముకల భాగములతోని లేదా వృక్షాల యొక్క శరీర భాగాల నుంచి మనకు అధిక ఉష్ణోగ్రత పీడనముల వల్ల ఏర్పడుతున్నట్టుగా మనం భావించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక తరిగిపోయే శక్తి వనరులకు నీలబొగ్గు, రెండోది పెట్రోలియం. మీకు తెలుసు నిరంతరం జనాభా పెరుగుతున్నది. ఒక భారతదేశం పరిస్థితే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల యొక్క పరిస్థితి అదే. ఈ జనాభా పెరుగుతున్నట్లయితే మన భూమి లోపల ఉండబడినటువంటి నీలబొగ్గు, పెట్రోలియం అనేది అది క్రమంగా దీన్ని ఎక్కువ ఉపయోగించడం వల్ల తగ్గిపోతున్నాయి. కాబట్టి తరిగిపోయే శక్తి వనరుల కిందకి తీసుకుంటున్నాము. సుమారుగా 250-300 సంవత్సరాల లోపల ఈ భూమి లోపల ఉండబడినటువంటి ఈ వనరులు అయిపోయిన తర్వాత చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి మన శాస్త్రవేత్తలు అంటే తరిగిపోయినటువంటి శక్తి వనరు అయినటువంటి సూర్యుని నుంచి వస్తున్నటువంటి సూర్య కిరణాలను లేదా సూర్య శక్తిని ఉపయోగించుకొని, పవన శక్తిని ఉపయోగించుకొని, జల శక్తిని ఉపయోగించుకొని, అంటే తరిగిపోయినటువంటి శక్తులను ఉపయోగించి అనేక రకాలుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఉదాహరణకు నీటిని కనుక విశ్లేషణం చెందించినట్లయితే, విద్యుత్ విశ్లేషణం చేసినట్లయితే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గ్యాస్ లాంటివి ఏర్పడుతుంటాయి. అందులోపల ఉండబడే హైడ్రోజన్ గ్యాస్ను అనేక రకాలుగా ఈ రాకెట్లలో ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. రేపు రాబోయే కాలం లోపల ఈ వాటర్ నుంచి వస్తున్నటువంటి కాంపనెంట్స్ అయినటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్ ఉపయోగించి అనేక రకాలుగా ఇంధనాలను తయారు చేసి మన వెహికల్స్ ఉపయోగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే కాలుష్యం నిరంతరం బాగా పెరిగిపోతున్నది. కాబట్టి ఎందుకంటే పెట్రోలియం నుంచి వస్తున్నటువంటి పెట్రోల్ లాంటి పదార్థంలో మనం ఉపయోగించినట్లయితే అనేక రకాల కాలుష్య పదార్థాలు వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోయి మానవులకు అనేక రకాల రోగాలకు కారణమవుతున్నాయి. కాబట్టి దాన్ని బదులుగా మనము నెక్స్ట్ తరగనటువంటి శక్తి వనరులను ఉపయోగించుకొని మనము జీవనం గడపవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోక తప్పదు. అయితే నెక్స్ట్ పాయింట్ ఒకటి గమనించండి. 1859 నుండి 1969 వరకు చమురు ఉత్పత్తులు 227 బిలియన్ బ్యారెల్స్ ఉంది అండి. చూడండి, 1859 నుంచి 1969 వరకు ఉత్పత్తులు ఎంత ఉన్నది అంటే 227 బిలియన్ బ్యారెల్స్ ఉన్నది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము, జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటిది. జాగ్రత్తగా గమనించండి. పెట్రోలియం ఘన పరిమాణాన్ని కొలవడానికి చమురు పరిశ్రమలో బారెల్ను ప్రమాణంగా తీసుకుంటున్నారండి. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. జాగ్రత్తగా గమనించండి. ఒక బారెల్ ఈజ్ ఈక్వల్ డాష్ లీటర్లు, 159 లీటర్స్ అండి. 159 లీటర్లను బారెల్స్లో తెలియచేస్తారు. అంటే పెట్రోలియం యొక్క ఘన పరిమాణాన్ని కొలవటానికి ఉపయోగించే ప్రమాణం ఏంటంటే బారెల్. ఒక బారెల్ ఈజ్ ఈక్వల్ 159 లీటర్స్కి సమానం అండి. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, రానున్న రోజులలో పెట్రోలియం, నేలబొగ్గులు నిలువలు తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు గమనించండి, రాబోయే కాలంలో నీలబొగ్గు, పెట్రోలియం నిల్వలు ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి. కారణం జనాభా పెరగటం, వెహికల్స్ పెరగటం, ఎక్కువగా ఉపయోగించటం. అందువల్ల ఆటోమేటిక్గా వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోతున్న విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ప్రస్తుతము మనము ఎన్నటికీ తరిగిపోయినటువంటి కొన్ని వనరులను చూసినట్లయితే సౌరశక్తి, సూర్యుని నుంచి వస్తున్నటువంటి శక్తిని తీసుకోండి. సౌరశక్తి ఏనాటికి కూడా కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఉదయిస్తూనే ఉన్నాడు, ఉదయిస్తూ ఉంటాడు. కాబట్టి తరగనటువంటి శక్తి. అదే పెట్రోలియం, నేలబొగ్గు లాంటివి తరిగిపోతున్నవి. ఎందుకంటే అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పట్లో ఏర్పడే అవకాశాలు లేవు. కాబట్టి అవి తరిగిపోతున్నటువంటి శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులకు సౌరశక్తి, సూర్యుని యొక్క శక్తి, పవన శక్తి
నెక్స్ట్ అదేవిధంగా అలల శక్తి ఒక 10% మాత్రమే ఉపయోగించుకుంటున్నామండి మనము ఈ శక్తిని. యాక్చువల్గా రాబోయే కాలంలో దీన్ని 10 కాదు, ఇక్కడ 90-100% కూడా ఇటువంటి శక్తిని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు రాబోతున్నది. అయితే బయోడీజిల్ మాత్రం మన టెక్స్ట్లో ఇచ్చినటువంటి ఒక పాయింట్, ముఖ్యమైనటువంటి పాయింట్, బయోడీజిల్ మాత్రం ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇంధన వనరు అండి. వీటిని పునరుత్పత్తి చేసి మనము ఉపయోగించుకోవచ్చు. అంటే బయోడీజిల్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ బయోడీజిల్ ప్లాంట్స్ను ఉపయోగించుకొని మనము ఇంధనాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ ఇంధనంతో వెహికల్స్ నడుపుకోవచ్చు. కానీ దీనివల్ల కూడా కొంచెం నష్టం ఉన్నది. ఆ నష్టం ఏంటిది అనేది మీరు ఒక్కసారి గమనిస్తే, సారవంతమైనటువంటి భూములలో మాత్రమే ఈ బయోడీజిల్ ప్లాంట్లు పండిస్తున్నామండి, లేదా వాటిని పెంచుతున్నాము. అలాంటప్పుడు సారవంతమైన భూములు తగ్గినప్పుడు మనకు తినటానికి కావలసినటువంటి రైస్, ఇతరేతర ఉత్పత్తులు అనేవి, ఆహార ఉత్పత్తులు తగ్గిపోయే ప్రమాదమై మళ్ళీ ఇంకొక రకమైనటువంటి ప్రమాదాన్ని పొందవలసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బయోడీజిల్ గురించి కూడా కొంచెం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. బయోడీజిల్ అనే వృక్ష తైలము లేదా నూనెను జంతువుల క్రొవ్వులను వివిధ రసాయనిక చర్యలకు గురి చేసి తయారు చేస్తారండి. కానీ బయోడీజిల్ కొరకు యోగ్యమైనటువంటి భూమి అవసరము. అందుచేత భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి దాని గురించి శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. మొదట్లో వంటను చేయటానికి వంట చెరకు, తర్వాత నేల బొగ్గును ఇంధనాలుగా వాడేవారండి. మొదట్లో వంట చేసేటప్పుడు వంట చెరకు, తర్వాత నేల బొగ్గును ఇంధనంగా వాడేవారు. ఇంధనము ఒక వంట కోసమే కాకుండా, ఒకప్పుడు ఇంధనాన్ని వంట కోసం మాత్రమే వాడేవారు, కానీ రవాణా కోసం కూడా ఉపయోగించుకోవచ్చండి. దాని రవాణా కోసం కూడా ఉపయోగిస్తున్నాము. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, విద్యుత్ ఉత్పత్తి కూడా ఇంధనము అనేది అవసరం అండి. విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా కూడా ఇంధనము అనేది మనకు అవసరం అనే విషయాన్ని మనకు ఈ నేల బొగ్గు పెట్రోలియం అనే యూనిట్ ద్వారా తెలియచేస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకుంటూ దాన్ని మననం చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి మ్యాటర్, ఎక్కడ బయట నుంచి వచ్చినటువంటిది కాదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అయితే పారిశ్రామిక విప్లవ కాలంలో కనుగొన్న ఆవిరి యంత్రాలలో నేల బొగ్గును వాడేవారండి. పాయింట్ని గమనించండి. పారిశ్రామిక విప్లవ కాలంలో కనుగొన్న ఆవిరి యంత్రాలలో నేల బొగ్గును వాడేవారు ఒకప్పుడు. అదేవిధంగా 19వ శతాబ్దంలో ఒక ముఖ్యమైనటువంటి ఇంధనం ఏంటంటే నేల బొగ్గు. 19వ శతాబ్దంలో 19th సెంచరీ దీన్ని ఉపయోగించుకుంటూ పోతే సుమారుగా 250 నుంచి 300 సంవత్సరాల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందండి. ఈ నేల బొగ్గును ఉపయోగించుకుంటూ పోతే మ్యాక్సిమం 300 years వరకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ నేల బొగ్గు తరిగిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్తను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరికొంత కాలం తర్వాత వాహనాల సంఖ్య పెరిగి ఇంధనం ఉపయోగం కూడా పెరిగినది. అందువల్ల నేలబొగ్గు స్థానం లోపలికి, నేలబొగ్గు అయిపోయిన తర్వాత లేదా నేలబొగ్గు తక్కువ అవుతున్న పరిణామంలో పెట్రోలియంను ఉపయోగిస్తున్నారు. అతి ముఖ్యమైనది నేలబొగ్గు ఒకటి, పెట్రోలియం, మూడవది సహజ వాయువు. ఈ మూడండి ముఖ్యమైనటువంటివి మనకి ఈ చాప్టర్లో. నేలబొగ్గు మీరు కొత్తగూడెం గనులలో మీరు చూస్తుంటుంటారు. భూమిని తవ్వకాలలో మీకు నేల బొగ్గు అనేది దాన్ని రాక్షస బొగ్గు లేదా నేల బొగ్గు లేదా రైల్వే బొగ్గు అని కూడా అంటుంటాము. అయితే ఈ నేల బొగ్గును గమనించాల్సింది ఏంటంటే, ఎక్కువగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి లోపల బాగా ఉపయోగపడుతుందండి. ఈ నేల బొగ్గు ఎక్కువగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి లోపల బాగా ఉపయోగపడుతుంది. ఆధునికంగా సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి పురాతనపు బహుమతి ఏంటంటే నేల బొగ్గు. ఎంత మంచి పాయింటో గమనించండి. ఆధునిక సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి పురాతనపు ఒక బహుమతి ఏమైనా ఉన్నది అంటే అది నేల బొగ్గు అండి. ఆ నేల బొగ్గును మనము ఒక బహుమతిగా వాడుకుంటున్నాము. ఈ నేల బొగ్గు ఉష్ణ మరియు కాంతి వనరు. ఇది ఉష్ణాన్ని ఇస్తుంది, దీని నుంచి కాంతిని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ రెండింటికి వనరుగా మనము తీసుకోవచ్చు. ఫ్యాక్టరీలలో వాడే నేల బొగ్గు గనుల నుండి లభిస్తుందండి. ఫ్యాక్టరీల లోపల వాడే నేల బొగ్గు గనుల నుంచి వస్తుంది. అయితే కట్టెను కాల్స్తే వచ్చే బొగ్గు, నేల బొగ్గు రెండు వేరువేరండి. జనరల్గా మనం కట్టెలు కాల్స్తే వచ్చే బొగ్గు, నేల బొగ్గు రెండు వేరువేరుగా ఉంటుంటాయి. అది గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ నెక్స్ట్ ఒక ముఖ్యమైన ONGC ఫుల్ ఫామ్ కూడా అడగటానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్.
చూడండి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జిసి యొక్క ఫుల్ ఫామ్. దాని యొక్క ఆధ్వర్యం లోపల పెట్రోలియం సహజ వాయువుల కొరకు అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. మీ అందరికీ తెలుసు, భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఓఎన్జిసి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళ ముఖ్యంగా పెట్రోలియం సహజ వాయువులకు సంబంధించినటువంటి అన్వేషణ, దాని గురించి ఎక్కడ ఏ పరిమాణంలో ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి అంశాలు మొత్తం కూడా ఈ ఓఎన్జిసి పరిశీలిస్తుంది. అయితే ఇక్కడ ఒక సహజ వాయువు యొక్క నిక్షేపాలు, సహజ వాయువు యొక్క నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నవి అనేది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, గమనించవచ్చు. ఎందుకంటే రేపు అడగటానికి అవకాశం లేదు అనటానికి లేదు కాబట్టి చూడండి, సహజ వాయువు యొక్క నిక్షేపాలు ఎక్కడున్నాయంటే త్రిపురలో నెంబర్ 1, ముంబై, గమనించండి స్క్రీన్ మీద, ముంబై, మరియు కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం లోపల కూడా ఉన్నవి, కృష్ణా గోదావరి యొక్క డెల్టా ప్రాంతం లోపల. అట్లనే జైసల్మేర్లో చూడండి, జైసల్మేర్లో సహజ నిక్షేపాలు అనేవి ఉన్నవి. ఈ 4 ప్రాంతాల లోపల భారతదేశం లోపల ఈ సహజ వాయువు యొక్క నిక్షేపాలు ఉన్నవి. కాబట్టి ఈ కింది వానిలో ఎక్కడ ఉన్నది ఈ సహజ వాయువు అని త్రిపుర, ముంబై, కృష్ణా గోదావరి, ఇంకా వేరే హైదరాబాద్ అలాంటి ఏదైనా పదాలను తయారు చేశారనుకోండి, అప్పుడు హైదరాబాద్ అని మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. పెట్రోలియం గురించి మనం మాట్లాడాము, గమనించండి. ఇది రాళ్ళు లేదా బండల క్రింద సరస్సుల మాదిరిగా ప్రవహిస్తూ ఉంటుంది, అందువల్లనే దీనిని రాతి నూనె అని కూడా అంటారని. సరస్సుల మాదిరిగా ప్రవహిస్తున్నటువంటి ఈ రాతి నూనె అనేది ఇది ఒక సంశ్లిష్టమైనటువంటి మిశ్రమ పదార్థము. అనేక రకాల హైడ్రోకార్బన్ల చేత, అనేక రకాల ఇతర పదార్థాల చేత నిర్మితమైనటువంటి ఒక మిశ్రమ పదార్థము ఈ పెట్రోలియము అనేది. అయితే ఇక్కడ అంశిక స్వేదనమును ఉపయోగించి దీని నుండి అనేక అంశీభూతాలను పొందవచ్చు. అంటే పెట్రోలియంలో అనేక రకాల పదార్థాలు ఉన్నాయండి. ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్రీస్ లాంటి తదితర పదార్థాలన్నీ కూడా పెట్రోలియంలో నుంచి ఏర్పడినవే. పెట్రోలియములో పెట్రోల్ ఉన్నదండి, గమనించండి. పెట్రోల్లో పెట్రోలియం కాదు, పెట్రోలియం అనే ఒక పెద్ద వనరులో పెట్రోల్ అనే ఒక అణు సంఘటనము లేదా ఒక ఘటక పదార్థం, ఒక కాంపొనెంట్ ఉన్నది. అయితే అంశిక స్వేదనము అనే ప్రక్రియలు మీ అందరికీ తెలుసు. ఏవైనా ద్రవ పదార్థాల మిశ్రమాలు కనుక కలిసి ఉన్నప్పుడు వాటిని బాష్పీభవన ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకొని అంశిక స్వేదన ప్రక్రియల ద్వారా ఆయా ద్రవ పదార్థాలను వేరు చేస్తూ ఉంటాము. అంశిక స్వేదనాన్ని ఉపయోగించి దీని నుంచి అనేక అంశీభూతాలను పొందవచ్చు. ఒక ముఖ్యమైన పాయింట్, పురాతన కాలంలో పెట్రోలియంను నుండి మొదటగా వేరు చేసింది ఏంటిదయ్యా అంటే కిరోసిన్. చూడండి, పురాతన కాలంలో మొట్టమొదట వేరు చేసినటువంటి అణుఘటక పదార్థం లేదా కాంపోనెంట్ ఏంటంటే కిరోసిన్. ఇది పెట్రోలియం కంటే మెరుగైనటువంటిది అండి, గుర్తుంచుకోండి. ఇది పెట్రోలియం కంటే కిరోసిన్ మెరుగైనటువంటి అంశము. పెట్రోలియం నుండి ఒక వాయు ఇంధనము, పెట్రోల్, డీజిల్ మొదలగునవి మొత్తం కూడా దాని యొక్క ఉత్పన్నాలే. అంటే వాయు ఇంధనాలు వస్తున్నవి, పెట్రోల్, డీజిల్ లాంటి ద్రవ ఇంధనాలను కూడా పెట్రోలియం అనే సరస్సుల నుంచి, రాతి నూనె నుంచి తయారు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. మీరు గమనించండి, నేల బొగ్గు పెట్రోలియం యొక్క ఉపయోగాలను మీరు మీ బుక్ లోపల ఉండబడినటువంటి దానిలో మీరు గమనించవచ్చు. వేరు వేరు ఉష్ణోగ్రతల వద్ద వేరు వేరు రకాల పదార్థాలు ఏర్పడుతున్నాయి. ఒక్కొక్క పదార్థం వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నవి. ఆ ఉపయోగాలు ఏ ఏ ఉష్ణోగ్రతల వద్ద ఏ ఏ పదార్థాలు ఏర్పడుతున్నాయి అనేది మీరు స్పెషల్గా వాటిని గమనించండి. ఎందుకంటే వాటి నుంచి కూడా అరుదైనటువంటి సందర్భంలో ప్రశ్నను అడగటానికి అవకాశం ఉన్నది. నేల బొగ్గు ఘనస్థితి లోపల ఉండబడినటువంటి ఒక శిలాజమైన ఇంధనం అండి. నేల బొగ్గు అనేది ఘనస్థితి లోపల ఉండబడినటువంటి ఇది ఒక శిలాజ ఇంధనము. ఘనస్థితి లోపల ఉండబడే శిలాజ ఇంధనము నేల బొగ్గు అయితే, ద్రవస్థితి లోపల ఉండబడే శిలాజ ఇంధనము పెట్రోలియం, వాయుస్థితి లోపల ఉండబడే శిలాజ ఇంధనము సహజ వాయువు. ఈ 3 ముఖ్యమైనటువంటి పదాలండి ఈ చాప్టర్లో. నేల బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. నేల బొగ్గు భూమి లోపల, రాక్షస బొగ్గు ఎలా దొరుకుతుందో మనకు తెలిసిందే. అదేవిధంగా రాతి బండల కింద సరస్సుల మాదిరిగా ప్రవహిస్తున్నటువంటిదేమో
పెట్రోలియం. పెట్రోలియం పై భాగంలో ఒక వాయువుతో కప్పబడి ఉంది, అది సహజమైనటువంటి వాయువు. అయితే ఇక్కడ ఇది చాలా ఉపయుక్తమైనటువంటిది నీలబొగ్గు అనేది. ఇది ఒక ఇంధన శక్తి వనరు. నీలబొగ్గు అనేది ఒక ఇంధన ఒక శక్తి వనరు అండి. నీలబొగ్గును గాలితో మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. నీలబొగ్గు అనేది ఏంటి చెప్పండి? బొగ్గు అంటేనే కార్బన్ ఆక్సిజన్తో మండిస్తే వచ్చేది ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. నీలబొగ్గును పారిశ్రామికంగా చూడండి, గమనించండి. నీలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోకు, కోల్తార్, కోల్ గ్యాస్ వంటివి ఉత్పత్తి అవుతాయి. మీకు ముందుగానే చాప్టర్ బిగినింగ్ లోపల మీకు ఈ నీలబొగ్గును స్వేదనము లేదా ఉష్ణ విశ్లేషణము కావించటం వల్ల ఘనస్థితి లోపల ఉండబడినటువంటి కోకు, అదేవిధంగా దుర్వాసన కలిగినటువంటి కోల్తార్, అదేవిధంగా వాయుస్థితి లోపల ఉండబడినటువంటి కోల్ గ్యాస్ను మనము వాటిని పొందుతాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించండి. ఎందుకంటే నీలబొగ్గును శుద్ధి చేయటము ద్వారా ఈ క్రింది పదార్థములను తయారు చేస్తారు. ఏ కోక్, బి కోల్తార్, సి కోల్ గ్యాస్, డి పైవన్యూ. అంటే దానికి సమాధానంగా పైవన్యూ అని చెప్పవచ్చు. అయితే కోల్తార్ను గుర్తుంచుకోవడానికి లింక్ మెథడ్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో మీకు గతంలోనే చెప్పటం జరిగింది. ఒకసారి స్క్రీన్ పైన గమనించండి. ఫస్ట్ నీలబొగ్గు లేదా రాక్షస బొగ్గు ఎలా ఉన్నదో ఒకసారి చూడండి. నీలబొగ్గును స్వేదనము లేదా ఒక శుద్ధమైనటువంటి ప్రక్రియకు గురి చేయటం వల్ల ఒక కోక్ అనే పదార్థంతో పాటుగా కోల్ గ్యాస్, దాంతో పాటుగా కోల్తార్ లాంటి 3 ముఖ్యమైనటువంటి అనుఘటక పదార్థాలు ఏర్పడుతున్నవి. అయితే ఇక్కడ కోక్ అనేది దేనికి ఉపయోగపడుతుందో గమనించండి. లోహ సంగ్రహణ లోపల ఉపయోగపడుతుంది, అదేవిధంగా స్టీల్ తయారీ లోపల కూడా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం చూడటం జరిగింది. స్టీల్ అనేది ఐరన్ ప్లస్ కార్బన్ల యొక్క మిశ్రమము. క్రోమియం స్టీల్ అనుకోండి, క్రోమియం ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్. అదే మ్యాంగనీస్ స్టీల్ అనుకోండి, మ్యాంగనీస్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్. స్టీల్ అంటే ఐరన్ ప్లస్ కార్బన్లతో నిర్మితమై ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే గమ్మత్తు ఏంటంటే ఐరన్ అనేది లోహము, కార్బన్ అనేది అలోహము. అయినప్పటికీ కూడా ఈ రెండింటి యొక్క కలయిక వలన ఒక స్పష్టమైనటువంటి గట్టి పదార్థమైనటువంటి స్టీల్ అనేది ఏర్పడుతున్నది. అయితే వివిధ రకాల స్టీళ్లను తయారు చేయడానికి స్టీల్కు వివిధ రకాల లోహాలను కలిపి మ్యాంగనీస్ స్టీల్, టంగ్స్టన్ స్టీల్, అదేవిధంగా వేరొక క్రోమియం స్టీల్ లాంటి వాటిని మనం తయారు చేస్తుంటాము. అయితే ఆ తర్వాత మీరు కోల్తార్ను ఒక్కసారి చూడండి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. దీన్ని లింకేజ్ మెథడ్ ద్వారా మనం ఉపయోగించుకుంటాము అని గుర్తుపెట్టుకోవడానికి రోడ్లు వేయటానికి ముఖ్యంగా కోల్తార్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా కృత్రిమ అద్దకాల తయారీ లోపల కూడా ఉపయోగపడుతుంది. క్రిమి సంహారకాలను తయారు చేయటంలో ఉపయోగపడుతుంది. మందులను తయారు చేయటంలో ఉపయోగపడుతుంది. ప్రేలుడు పదార్థాలు, రంగులు, ప్రేలుడు పదార్థాలు, మందులు, కృత్రిమ దారాలు, నెక్స్ట్ అంటే ఫోటోగ్రఫిక్ లోహాలు, నెక్స్ట్ పైకప్పులకు, ఇంటి యొక్క పైకప్పులకు సంబంధించినటువంటి పదార్థాలను తయారు చేయటమే కాకుండా పరిమాణాలను వెదజల్లే ద్రవ్య పదార్థాలను తయారు చేయటం లోపల కూడా ఈ కోల్తార్ అనేది ఉపయోగపడుతుంది. ఇక లాస్ట్ చివరగా కోల్ గ్యాస్ విషయానికి వచ్చినట్లయితే ఈ కోల్ గ్యాస్ అనేది మీ అందరికీ తెలుస్తున్నది, ఇది ఒక ఇంధన వనరు. ఈ కోల్ గ్యాస్ అనేది కాంతిని ఇస్తుంది. ఈ టాపిక్ను నీలబొగ్గు మరియు వాటి ఉత్పన్నములు, వాటి ఉపయోగాలు అనే టాపిక్ను మెల్లగా జాగ్రత్తగా చూసి లింకేజ్ మెథడ్ ద్వారా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. పటంలో చూసినట్లుగానే జెట్ నాళము మూతి వద్ద వెలుగుచున్న అగ్గిపుల్లను ఉంచితే తెల్లని కాంతితో మండుతుంది. చూడండి, జెట్ నాళము మూతి వద్ద వెలుగుచున్న అగ్గిపుల్లను కనుక ఉంచినట్లయితే తెల్లటి కాంతితో మండుతుంది. మొదటి పరీక్ష నాళికలో చివరకు కోక్, రెండవ పరీక్ష నాళికలో కోల్తార్ ఏర్పడినదండి. అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరికరము ద్వారా, ఈ ప్రయోగం ద్వారా కోక్ మరియు కోల్తార్ను తయారు చేయడానికి ఉపయోగించినటువంటి పటము. కాబట్టి దాన్ని మీరు పటంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సహజ వాయువును గృహ పారిశ్రామిక ఇంధనంగానే కాకుండా ఎరువుల తయారీ లోపల కూడా ఉపయోగిస్తున్నారండి. చూడండి, గమనించండి, ఇది సహజమైనటువంటి వాయువును గృహ పారిశ్రామిక ఇంధనంగా కాకుండా ఎరువుల తయారీ లోపల కూడా ఉపయోగిస్తున్నారు. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి పదము పెట్రో రసాయనాలు.
పెట్రోలియం మరియు సహజ వాయువుల నుండి పొందే రసాయనములను పెట్రో రసాయనాలు అంటారండి. ఈ పదము యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. పెట్రోలియం మరియు సహజ వాయువుల నుంచి ఏవైతే పదార్థాలు తయారవుతాయో వాటిని పెట్రో రసాయనాలు అంటారు. ఇది ముఖ్యమైనటువంటి పదము. చూడండి, వీటిని డిటర్జెంట్, కృత్రిమ దారాలు, బ్రాకెట్లో పాలిస్టర్, నైలాన్, ఆక్రిలిక్, పాలిథిన్ మొదలైనటువంటి వాటి తయారీలో ఉపయోగిస్తారండి. ఇది ముఖ్యమైనటువంటి బిట్. వీటిని దేంట్లో ఉపయోగిస్తారంటే డిటర్జెంట్, కృత్రిమ దారాలు, పాలిస్టర్, నైలాన్, ఆక్రిలిక్, పాలిథిన్ మొదలైనటువంటి వాటి తయారీ లోపల ఉపయోగిస్తున్నాము. ఇక ద్రవ బంగారము ఒక ముఖ్యమైనటువంటి పదము. పెట్రోలియంకు గల గొప్ప వ్యాపారాత్మక ప్రాముఖ్యత వలన దీన్ని ద్రవ బంగారము అంటారండి. పెట్రోలియానికి ప్రాముఖ్యత రీత్యా చూడండి, వ్యాపార రీత్యా చూసినట్లయితే చాలా విలువైనటువంటిది కాబట్టి దీన్ని ద్రవ బంగారము అని కూడా అంటుంటారు. వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, పారిశ్రామిక రంగంలో, గృహ మరియు ఇతర రంగాల లోపల దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మీరు స్క్రీన్ మీద ఒకసారి గమనించవచ్చు. వ్యవసాయ రంగంలోనైతే ప్లాస్టిక్ గొట్టాలు, పెట్టెలు, బుట్టలు, వ్యవసాయ పనిముట్లు, ఎరువుల తయారీ లోపల ఉపయోగపడుతున్నట్టుగాను, అదేవిధంగా పారిశ్రామిక రంగంలోనైతే కార్లు, మరపడవలు, సమాచార ప్రసార పరికరాలు, నిర్మాణ సామాగ్రి, కాగితపు పరిశ్రమలు, బెల్టులు, తోలు పట్టీలు లాంటివి, టైర్లు మొదలైనటువంటివి పారిశ్రామిక రంగంలో ఉపయోగపడితే, గృహ ఇతర రంగాల్లో కనుక చూసినట్లయితే వైద్య పరికరాలు, దుస్తులు, పరుపులు, కాళ్ళకు వేసుకునే సాక్స్లు, గృహ ఉపకరణాలు అయినటువంటి పెయింటింగ్లు, ఉతికే ద్రవ పదార్థాలు, దారాలు, సౌందర్య సాధనాలు, ఔషధాలు, పాలిష్లు మరియు పాలిష్ సంబంధించినటువంటి ఇతర పదార్థాలు వీటి నుంచి గృహ ఇతర రంగాల లోపల ఉపయోగపడుతుంది. అయితే నేల బొగ్గును ఏర్పడే విధానం గురించి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ గమనించండి. జీవ పదార్థములు భూమి లోపలికి కూరుకొని పోయి అధిక ఉష్ణోగ్రత పీడనాలకు గురి అయి నేల బొగ్గుగా మారే ప్రక్రియనే కార్బనైజేషన్ అందరూ. మనం చూసాము, జీవజాలము అనేది కొంతకాలము తర్వాత పురాతన కాలంలో మొత్తం కూడా మట్టి చేత కప్పబడి అధిక ఉష్ణోగ్రత పీడనాలకు లోనై చివరికి నీల బొగ్గుగా మారుతున్నదని దీన్నే కార్బనైజేషన్ అనే ప్రక్రియ అంటారు. ఈ కార్బనైజేషన్ అనే ప్రక్రియ మీద అనేక పోటీ పరీక్షలలో అనేక సార్లు అడగటం జరిగినది కాబట్టి దాని గురించి మనం పూర్తిగా పటుత్వాన్ని కలిగి ఉండాలి. శిలాజ ఇంధనము చూడండి, శిలాజ ఇంధనము ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. సహజ వాయువులు చూడండి, గమనించండి, సహజ వాయువులు, పెట్రోలియం, నీల బొగ్గు, జీవ పదార్థాల అవశేషాల నుండి ఏర్పడడం చేత వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. అసలు ఎందుకు వచ్చింది ఈ శిలాజ ఇంధనము అనే పేరు అంటే, సహజ వాయువు, పెట్రోలియం, నేల బొగ్గు, జీవ పదార్థాల అవశేషాల నుండి ఏర్పడింది. అవశేషాలు, ఫాసిల్స్ లాంటి వాటి నుండి ఏర్పడినది కాబట్టి దీన్ని శిలాజ ఇంధనము అంటారు. ఇక్కడ మీరు గమనించండి, పెట్రోలియం ఏర్పడే విధానాన్ని ఒకసారి గమనించండి. టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే, సముద్రాలు, మహాసముద్రములలో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్, సముద్రాలు, మహాసముద్రములలో అడుగున ప్లాంక్టన్, గమనించండి, ఇది ముఖ్యమైన పాయింట్. ఇది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాంక్టన్ అను వంటి సూక్ష్మజీవుల అవశేషాలు భూమి పొరల చేత కప్పబడి వేల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా మారిందండి. పెట్రోల్ ఎలా ఏర్పడిందంటే, ఇప్పుడు మీకు అర్థమైంది ఉంటుంది, సూక్ష్మమైనటువంటి ప్లాంక్టన్ అనే జీవుల యొక్క అవశేషాలు మొత్తము కూడా భూమి పై భాగం చేత కప్పబడిన తర్వాత చివరికి ఈ ద్రవ రూపము లోపల ఉండబడినటువంటి పెట్రోలియం ఏర్పడినటువంటి విధానము ఈ విధంగా ఉన్నదండి. ప్లాంక్టన్ సూక్ష్మజీవుల శరీరంలో కొద్ది మొత్తములో చమురు ఉంటుంది. ఆ చమురే పెట్రోలియంగా మారుతుంది. ఇక్కడ గమనించండి, ప్లాంక్టన్ సూక్ష్మజీవుల శరీరంలో కొద్ది మొత్తములో చమురు ఉంటుంది. ఆ చమురే ఇక్కడ పెట్రోలియంగా మారుతుంది అన్నట్టు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత, పాయింట్స్ మెల్లగా గమనించండి, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జంతువుల, వృక్షాల యొక్క మృత అంటే చనిపోయిన అవశేషాలు గాలి లేకుండా అధిక ఉష్ణోగ్రత పీడనాలకు లోనై
చివరికి పెట్రోలియం మరియు సహజ వాయువులుగా రూపాంతరం చెందాయి అన్నటువంటి విషయము మీకు తెలిసినటువంటిదే. మీ అందరికీ తెలుసు పెట్రోలియం పై భాగంలో సహజ వాయువు ఉంటుందని. మీరు కొన్నిసార్లు డ్రిల్ వేసినప్పుడు చూడండి, రాతి బండల కింద ఉండబడినటువంటి పెట్రోలియం దాకా ఎప్పుడైతే ఆ డ్రిల్ పోతుందో అప్పుడు దాంట్లో నుంచి కొన్ని రకాల వాయువులు కూడా బయటికి ఎగుదన్నుకొని వస్తుంటాయి. ఆ బయటికి వస్తున్నటువంటి వాయువులు ఏంటియో కాదు, సహజమైన వాయువులు లేదా న్యాచురల్ గ్యాస్. ఇది ముఖ్యంగా మీథేన్ లాంటి హైడ్రోకార్బన్ల చేత ఏర్పడుతూ ఉంటుంది. నీల బొగ్గు ప్రధానంగా కార్బన్ను కలిగి ఉంటే పెట్రోలియం మాత్రము హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమం. గతంలో ఒకసారి డిఎస్సిలో అడిగిండు, సుమారుగా 1998 ఆ ప్రాంతం లోపల పెట్రోలియం లోపల ఉండబడే పెట్రోలు లోపల ఉండబడే కార్బనుల యొక్క సంఖ్య C5 to C9. అది ఒకసారి గతం లోపల అడిగినటువంటి బిట్ అండి. ఇది డిఎస్సిలో లేదా టీఆర్టీ ఎగ్జామినేషన్లో అడగటానికి అనుకూలమైనటువంటి అంశము. నేల బొగ్గు ప్రధానంగా కార్బన్ను కలిగి ఉంటే, నేల బొగ్గు లోపల మెయిన్ ఏముంటుందండి, కార్బన్ ఉంటుంది. డైమండ్ దాని యొక్క రూపాంతరం అంటే కార్బన్ యొక్క రూపాంతరం డైమండ్ కావచ్చు, గ్రాఫైట్ కావచ్చు, ఫుల్లరిన్స్ కావచ్చు, వాటి యొక్క నిర్మాణంలో కార్బన్ పరమాణువులు మాత్రమే ఉంటాయి. కాబట్టి అదేవిధంగా నేల బొగ్గును కార్బన్ కలిగి ఉంటే, అదే పెట్రోలియం మాత్రం హైడ్రోకార్బన్ల మిశ్రమం. అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ద హైడ్రోజన్ అండ్ కార్బన్ ఎలిమెంట్స్. ఈ రెండు ఎలిమెంట్స్తోనే ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. నీల బొగ్గు పొరలలో మీథేన్ మరియు గ్యాస్ హైడ్రేటులు అపరిమితంగా ఉన్నాయండి. నీల బొగ్గు యొక్క పొరలు, భూమి యొక్క భాగం లోపల నీల బొగ్గు ఉంటే దాంట్లో మీథేన్ గ్యాస్, దాన్ని ఫైర్ డ్యాంప్ అంటారు, దాన్ని మార్స్ గ్యాస్ అని కూడా అంటారు మీథేన్ గ్యాస్ను. అయితే గ్యాస్ హైడ్రేటులు అంటే గ్యాస్తో పాటుగా కొన్ని నీటి అణువులు కలిగినట్టు, హైడ్రేట్ అంటే వాటర్ మాలిక్యూల్స్తో అపరిమితంగా ఉండబడినటువంటి అంశాన్ని మనము గమనించవచ్చు. బొగ్గు మరియు పెట్రోలియంను సంరక్షించుకోవాలి. ఎలా సంరక్షించుకోవాలా అనేదాన్ని కనుక మీరు టెక్స్ట్ బుక్ ప్రకారం గమనిస్తే, వస్తువు ధర అది ఎంత పరిమాణంలో అందుబాటులో ఉన్నది మరియు దాని అవసరం మీద ఆధారపడి ఉన్నది. స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. వస్తువు యొక్క ధర అది ఎంత పరిమాణంలో అందుబాటులో ఉన్నది మరియు దాని అవసరము ఎంతవరకు ఆధారపడి ఉన్నది అనే దాని మీద దాని యొక్క ధర ఆధారపడి ఉంటుంది. రెండవది, వినియోగంలో వృధాను తగ్గించాలి. ఈ వనరుల వినియోగంలో జరిగే వ్యర్థాలను పూర్తిగా తగ్గించాలి. చూడండి, ఈ మధ్యన యూత్ మీరు పెట్రోల్ను, వెహికల్స్ను అనవసరంగా, అవసరం లేకుండా కూడా, పని లేకుండా కూడా కార్లను, పెద్ద పెద్ద వెహికల్స్ను బాగా బయట తిప్పడం వల్ల వాళ్ళకు ఎంజాయ్మెంట్ ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ దాన్ని బయటకు వస్తున్నటువంటి ఈ వ్యర్థ పదార్థాలైనటువంటి గాలికి సంబంధించినటువంటి కాలుష్య పదార్థాలు బయటికి రావటం వల్ల మనకు అనేక రకాల రోగాల కారణాలకు కారణమవుతుంది. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి అంటే భూమి వేడెక్కడానికి కారణమవుతుంది. కాబట్టి వీటిని వృధాను, అనవసరమైనటువంటి వాటికి మనం ఉపయోగించుకుంటూ ఉండేటట్టుగా చూసుకోవాలి. అవసరమైన పనులకు మాత్రమే వాటిని మనం ఉపయోగించుకోవాలి. సూర్యుని యొక్క కాంతిలో అపరిమితమైన శక్తి ఉన్నది. గమనించండి, సూర్యుని యొక్క కాంతిలో అపరిమితమైన శక్తిని ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. పెట్రోలియం, డీజిల్, కిరోసిన్ లాంటి, నేల బొగ్గు లాంటివి, సహజ వాయువు లాంటివి అంటే అవి పరిమితమైన వనరులు మాత్రమే కలిగి ఉన్నాయి. కాబట్టి అటువంటప్పుడు అవి తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎన్నడూ కూడా తగ్గనటువంటి సూర్యుని యొక్క ఇంధనమును అంటే సూర్యుని యొక్క కాంతిని అపరిమితమైనటువంటి శక్తిని కలిగి ఉన్నది. కాబట్టి ఆ అపరిమితమైనటువంటి శక్తిని వివిధ రూపాల్లో ఉపయోగించుకున్నట్లయితే మానవాళికి కాలుష్యము తగ్గటమే కాకుండా మనకు ఎలాంటి ప్రమాదాలు కూడా నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో దాని మీద మనము ఆధారపడాలి, దాని మీద రీసెర్చ్ చేయాలి, దాని మీద కొత్త కొత్త విషయాలను కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భూతాపము ఇంధనములను మండించినప్పుడు CO2 వాయువు విడుదలై వాతావరణంలో మార్పులు జరిగి భూమి వేడెక్కి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమవుతుందండి. మీ అందరికీ తెలుసు. అసలు మీకు వాతావరణం అంటే మనం ఉపయోగిస్తున్నటువంటి ఇంధనాలు మండినప్పుడు CO2 వాయువు అనేది ఏర్పడుతుంది. ఈ CO2 వాయువు వాతావరణం లోపల ఉండటం వల్ల
సూర్యుని నుంచి వచ్చినటువంటి వేడిని భూమి గ్రహిస్తుంది. ఈ గ్రహించినటువంటి వేడి ఉష్ణ వికిరణం ద్వారా అంతరిక్షం లోపలికి చేరుతుంది. కానీ ఇక్కడ భూమి చుట్టూ ఎక్కువ పరిమాణం లోపల CO2 వాయువు ఉండటం వల్ల ఈ ఉష్ణం అనేది CO2ను గ్రహించడం వల్ల ఈ వాతావరణం కూడా వేడెక్కి చివరికి భూమి కూడా వేడెక్కడానికి కారణమవుతుంది, లేదా భూతాపము చెందడానికి కారణమవుతుంది, లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమవుతుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని ఈ CO2 యొక్క పరిమాణాన్ని తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో ఈ CO2కు సంబంధించినటువంటి బిట్ను గత డిఎస్సి లోపల అడగటం జరిగినది. థర్మల్ విద్యుత్ శక్తిని తయారు చేసేటప్పుడు ఆరోగ్యానికి పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్ హౌస్ వాయువులను మరియు పాదరసము, ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించండి, గ్రీన్ హౌస్ వాయువులతో పాటుగా పాదరసము, సెలూనియం మరియు సీసము, ఆర్సెనిక్లను వాతావరణంలోనికి విడుదల చేస్తాయి. చూడండి, కొన్ని రకాల లోహాలను కూడా విడుదలవుతున్నాయి. ఒకటి పాదరసము, పాయిజనస్ ఎలిమెంట్, సెలూనియం, సీసం అంటే లెడ్, ఆర్సెనిక్ లాంటి వాతావరణం లోపలికి విడుదల కావటం వల్ల మనము అనేక రకాల మానసిక వ్యాధులను కూడా మానసికమైనటువంటి వ్యాధులను కూడా రావడానికి కారణమవుతున్నటువంటి వాటిలో ఇవి కూడా కొన్ని. పెట్రోలియం మరియు భార లోహాల నుండి తయారు చేసిన పెయింట్స్ను వాతావరణంలోకి విష పదార్థాలను విడుదల చేసి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు రావడానికి కారణమవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ గమనించండి, పెట్రోలియం మరియు భార లోహాల నుండి తయారు చేసినటువంటి పెయింట్స్ను వాతావరణంలోకి విడుదల చేయటం వల్ల మన శరీరం లోపల ఉండబడే గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు రావడానికి ఇవి కారణమవుతున్నాయండి. రేపు అడగటానికి అవకాశం ఉంది, మన గుండె ఊపిరితిత్తులకు జబ్బులు రావడానికి కారణమైనటువంటి పదార్థాల పేర్లు అడిగినప్పుడు మనం దీని కాన్సెప్ట్ బేస్ మీద మనం ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక ఇంధనాన్ని తీసుకుందాము, అది వాతావరణంలో ఎలాంటి, ఇప్పుడు ఇది జీకే కరెంట్ అఫైర్స్లో కూడా అడగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మల్టీపర్పస్లో మనం ఉపయోగించుకుందాం. ఈ ఇంధనము డీజిల్ను తీసుకొని చూడండి, డీజిల్ను నుంచి విడుదలయ్యే కాలుష్య పదార్థాలు ఏంటి? డీజిల్ నుంచి బాగా గుర్తుపెట్టుకొని, డీజిల్ నుండి ఈ క్రింది కాలుష్య పదార్థం విడుదలవుతుంది, డీజిల్ నుంచి ఈ క్రింది కాలుష్య పదార్థం విడుదల కాదు, అట్లనే సిఎన్జి నుంచి ఈ క్రింది కాలుష్య పదార్థం విడుదలవుతుంది కాంది. ఇలా పాజిటివ్ అండ్ నెగిటివ్ లెవెల్లో క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే డీజిల్ నుంచి ఒకటి తీసుకొని చూద్దాం. డీజిల్ నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలను చూస్తే CO అండ్ CO2 మీకు అందరూ తెలుసు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండు ప్రధానమైనటువంటి నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్లలో నైట్రిక్ ఆక్సైడ్ NO, నైట్రోజన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి. CO CO2, NO చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా SO2 SO3 సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ లాంటివి డీజిల్ నుంచి ఏర్పడుతున్నటువంటి కాలుష్య కారణులండి, కాలుష్యానికి కారణమవుతున్నటువంటి పదార్థాలు కాబట్టి వీటిని కాలుష్య కారణులు అంటారు. అదేవిధంగా సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని కనుక తీసుకున్నట్లయితే దాని నుంచి విడుదలైనటువంటి వాయువు ఏంటంటే CO2 వాయువు. CO2 వాయువు అనేది ఇక్కడ కాలుష్య కారణి. సిఎన్జి నుంచి విడుదలవుతున్నటువంటి కాలుష్య కారణి ఏది అంటే CO2 ప్రధానమైనటువంటిది. ఇక కిరోసిన్ యొక్క ఉపయోగాన్ని చూడండి, మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి దాన్ని బట్టి చూడండి. వంట చేసేటప్పుడు ఇంధనంగా కిరోసిన్ను మీరు సాధారణంగా వంటను చేయటంలో ఒకప్పుడు కిరోసిన్ బాగా వాడేవారండి ఇంధనంగా. జెట్ విమానాల్లో ఇంధనంగా కూడా కిరోసిన్ ఉపయోగిస్తున్నారు. వంటను చేయటంలో, జెట్ విమానాలు నడపడంలో ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా డీజిల్ అనేది వాహనాలకు ఇంధనంగా, విద్యుత్ జనరేటర్లో ఇంధనంగా రెండు రకాలుగా ఉపయోగపడుతుందండి. వాహనాలు నడవడానికి డీజిల్తో నడుస్తున్నటువంటి కార్లు ఉన్నాయి, డీజిల్తో నడుస్తున్నటువంటి అనేక రకాల మోటార్ వెహికల్స్ ఉన్నవి. అదేవిధంగా విద్యుత్ జనరేటర్లను చూడండి, విద్యుత్ జనరేటర్లో ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు డీజిల్ను. లాస్ట్ ఇంకొక అంశం ఏంటంటే పారాఫిన్ మైనము. చూడండి, పారాఫిన్ మైనం అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆయింట్మెంట్ల తయారీలో, ఫేస్ క్రీమ్ల తయారీలోను, చూడండి ఆయింట్మెంట్ల తయారీలోను, ఫేస్ క్రీమ్ల తయారీలోను, గ్రీజ్ తయారీలోను, వ్యాజిలిన్ మరియు క్రొవ్వొత్తి వాష్ పేపర్స్ తయారీ లోపల పారాఫిన్ మైనము ఉపయోగపడుతున్నట్టుగా మనం టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకొని చదివినట్లయితే ఈ ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం గమనించవచ్చు. ఈ చాప్టర్ గురించి మీకు అవగాహన ఏర్పడి ఉండొచ్చు. నీల బొగ్గు మరియు పెట్రోలియం అనే చాప్టర్ అనేది దీంట్లో
నీలబొగ్గు, పెట్రోలియము, స్వేదనము, ఆంశిక స్వేదనము లాంటి పదాలు చాలా ముఖ్యమైనవి. దాంతోపాటుగా కార్బనైజేషన్ అనే పదం కూడా ముఖ్యమైనది. ఇందులో ఘనస్థితి లోపల ఉండబడే శిలాజ ఇంధనము, ద్రవస్థితి లోపల ఉండబడే శిలాజ ఇంధనము, వాయుస్థితి లోపల ఉండబడే శిలాజ ఇంధనము. చూడండి, ఘనస్థితి లోపల ఉండబడే శిలాజ ఇంధనానికి బొగ్గును, రాక్షస బొగ్గును తీసుకుంటాము. ద్రవస్థితి లోపల ఉండబడే శిలాజ ఇంధనానికి పెట్రోలియం, వాయుస్థితి లోపల ఉండబడే శిలాజ ఇంధనానికి సహజ వాయువులను తీసుకుంటామండి. అయితే ఈ చాప్టర్లో తరిగిపోయే శక్తి వనరులు ఏంటివి, తరిగిపోయినటువంటి శక్తి వనరులు ఏంటివి అనేది విశ్లేషణ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నీల బొగ్గును స్వేదనము లేదా ఉష్ణ విశ్లేషణానికి గురి చేసినప్పుడు ఏర్పడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అనుఘటకాలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కోల్తార్, నెక్స్ట్ కోల్ గ్యాస్ మరియు కోక్ అనే 3 పదార్థాలు ఏర్పడుతున్నాయి. ఒక్కొక్క దానివల్ల మళ్ళీ వేరు రకాలుగా ఉపయోగాలుగా ఉంటున్నవి అనే విషయం మీకు తెలిసినటువంటిదే. అదేవిధంగా పెట్రోలియంను మీరు స్వేదనము, ఆంశిక స్వేదనాలకు గురి చేసినట్లయితే స్వేదన ప్రక్రియ అనేదేమో 2 ద్రవ పదార్థముల యొక్క మిశ్రమములో 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటే ఆ 2 ద్రవ పదార్థాలను వేరు చేస్తారు. ఆంశిక స్వేదనం అనే ప్రక్రియనేమో 2 ద్రవ పదార్థాల మిశ్రమము కలిసి ఉన్నప్పుడు ఆ ద్రవ పదార్థాల యొక్క మిశ్రమం యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతలలో వ్యత్యాసము 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్నట్లయితే ఆయా అణుఘటకాలను వేరు చేయడానికి ఆంశిక స్వేదనము అనే ప్రక్రియను ఉపయోగిస్తుంటూ ఉంటాము. అదేవిధంగా పెట్రోలియం నుంచి ఉన్నటువంటి ఏర్పడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అణుఘటకాలు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలాంటి పదాలను మళ్ళొకసారి గుర్తు చేసుకొని మీరు గమనించండి. చాలా జాగ్రత్తగా మీరు ఈ పాయింట్స్ అన్నీ విన్న తర్వాత, ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్న తర్వాత మళ్ళొకసారి టెక్స్ట్ బుక్ను మీరు చదవండి. చదివిన తర్వాత పూర్తిగా అవగాహనకు వచ్చేస్తుంటుంది. డెఫినెట్గా మీరు ఈ రాయబోయే టీఆర్టీ ఎగ్జామినేషన్ కెమిస్ట్రీ నుంచి డెఫినెట్గా సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.